అందరికీ నమస్తే. రైతు భరోసా విషయంలో ఇన్ని రోజులు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినాయి, ప్రతిపక్షం అయిపోయిన తర్వాత సంవత్సరం వరకు మాట్లాడినాయన్నీ ఉత్తవే అని తేలిపోయింది. కేవలం ఇన్ని రోజులు మాట్లాడడానికి రివర్స్ ఇప్పుడు మొత్తం. అందుకే బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినరు, తర్వాత అధికారం వచ్చినాక ఏం మాట్లాడినరు, తర్వాత ఒక సబ్ కమిటీ దేనికోసం వేసిండ్రు, ఆ సబ్ కమిటీ ఏం రిపోర్ట్ చేసింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఎన్ని ఎకరాలని ఇస్తాం అంటే 50 ఎకరాలను ఇస్తాం, 100 ఎకరాలను ఇస్తాం, 200 ఎకరాలను ఇస్తాం. అంతకుముందు బీఆర్ఎస్ కూడా అదే పని చేసింది. అప్పుడు వీళ్ళు దాదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్టెట్లు ఇస్తారు. అసలు రైతులకు, చిన్న రైతులకు ఉలుకు లేపిందే వీళ్ళు. మీకు ఎకరాకు 10,000 వస్తున్నాయి. ఆయనకు పక్కన ఆయనకు 20 ఎకరాలు ఉంది, ఆయనకు 20 ఇంటూ 10,000 వస్తున్నాయి, 2 లక్షల రూపాయలు వస్తున్నాయి. అంటే పేదలను దోచి పెద్దలకు ఇస్తున్నారు. పెద్దల కోసమే రైతు భరోసా స్కీమ్ తీసుకొచ్చారు, రైతు బంధు. అప్పుడు రైతు బంధు స్కీమ్ తీసుకొస్తున్నారని వీళ్ళే ఏగులేపినారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా అందరికీ ఇస్తున్నారు. మళ్ళీ చిన్న రైతుకు తక్కువ రావా? ఇప్పుడు ఎకరాకు 15,000 ఇస్తారో ఇయ్యారో తెలియదు. ఇస్తే నేను చెప్పేది మళ్ళీ మీరు ఎండార్స్ చేస్తలేని ఇస్తారని. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిందాకా ఏది నమ్మేటట్టు లేదు వ్యవహారం. చేతికి పైసలు వస్తేనే. ఎందుకంటే నవంబర్ 30న విడుదల చేసిన 4వ విడత రుణమాఫీ చెక్కులు ఇప్పటిదాకా పని కాలే. కాబట్టి మనం ఇప్పుడే ఏమనలేము. ఇస్తే జనవరి 26 గణతంత్ర దినోత్సవం కదా, ఇస్తే ఓకే. మరి ఇప్పుడు కూడా చిన్న రైతులకు 2 ఎకరాల రైతుకు 30,000 వస్తుంది కదా. 2 ఎకరాల రైతుకు 30,000 వస్తుంది, 20 ఎకరాల రైతుకు 3 లక్షలు వస్తాయి. మరి ఈ మధ్యలో గ్యాప్ను మీరు ఎట్లా భర్తీ చేస్తారు? మీకు నచ్చలే కదా ఇది, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నచ్చలేదు, అందుకే కదా మీరు మాట్లాడింది. మళ్ళీ ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డారా? అంటే బీఆర్ఎస్ ఏం చేసిందో అది మీరు అదే చేస్తే ఇంకా మీకు వాళ్ళకి తేడా ఏముంది? వాళ్ళు చేసిందే మీరు చేస్తున్నారు. అప్పుడు వాళ్ళని తప్పు పట్టిండ్రు, ఇప్పుడు మీరు అదే తప్పుదారిలో పోతున్నారా? నెక్స్ట్, పంట ఏం వేసినా వేస్తాం, వేయకపోయినా ఇస్తాం. అసలు పంట ఏం వేసినా ఈయనకే, ఏం వేయకపోయినా ఈయనకే. మళ్ళీ ఇన్ని రోజులు ఆ సబ్ కమిటీని ఎందుకు పంపించిండ్రు? శ్రీధర్ బాబు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, ఆయన ఎవరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ, బట్టి విక్రమార్క, ఈ కమిటీ అంతా జూన్లో ఎప్పుడో వేసిర్రు. జూన్లో ఫస్ట్ వీక్లో వేసినారు కమిటీ, సబ్ కమిటీ అని వేసినారు. వీళ్ళు రాష్ట్రం అంతా తిరుగుతారు, రైతులతో మాట్లాడతారు. అంటే మీరు పెట్టిన మీటింగ్లు ఉత్తుత్తి మీటింగ్లు అవి. మరి రైతుల అభిప్రాయాలను ఉత్తుత్తివేనా? అంటే మీకు అది కూడా నచ్చలే కదా. మీరు ఏం పంట వేసినా ఎట్లా ఇస్తారు? చింతకాయ జామ తోట సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అట్లెట్లు ఇస్తారు? బుడం తోట ఒకసారి ఇస్తారు, అట్లెట్లు ఇస్తారు? బత్తాయి తోట ఒకసారి పండిస్తే 5 ఏళ్ళు ఉండదు, అట్లెట్లు ఇస్తారు అని మీరే కదా మాట్లాడింది. అంటే మీరు చెప్పిన లెక్క తప్పే. 26,000 కోట్లు దుర్వినియోగం అని చెప్పారు కదా. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, నిన్న కలెక్టర్ల మీటింగ్లో మాట్లాడుతున్నారు, లెక్క తేల్చాలంట. అంటే లెక్క లేకుండానే గత ప్రభుత్వంలో 26,000 కోట్లు వృధా అయినాయని చెప్పారా మీరు? లాజిక్ ఉండాలి కదా. అంటే మీ దగ్గర లెక్క ఉందేమో అని మీరు అనుకుంటున్నారు. అంటే మీరు చెప్పిన అబద్ధాలు అన్నీ సేమ్ ఇవే. మీరు ఎట్లయితే అబద్ధాలు చెప్పినరో ఆ అబద్ధాలను ఇప్పుడు అవన్నీ అబద్ధాలని మీరు చెప్తున్నారు. మీరు చెప్పినాయని నిజాలైతే చిన్న రైతుకు తక్కువ వస్తుంది, పెద్ద రైతుకి ఎక్కువ వస్తుంది, పేదలను దోచి పెద్దలకు పెడుతున్నారు అన్నప్పుడు అది అబద్ధం అని మీరు చెప్తున్నారు కదా. మీరు చెప్పిన అబద్ధాల్లో ఇదొక అబద్ధం. పంట వేసినా వేయకపోయినా ఇస్తాం, దానికి సబ్ కమిటీ రిపోర్ట్ ఎందుకు, సబ్ కమిటీ ఎందుకు, వాళ్ళకు తిరగనికి ఖర్చులు ఎందుకు, వాళ్ళకి తిరగనికి బిస్కెట్ల ఖర్చు ఎందుకు, ఛాయ్ ఖర్చులు ఎందుకు, సబ్ కమిటీకి ఇంత ఛార్జెస్ ఉంటాయి, సబ్ కమిటీకి ఇంత బిల్స్ ఉంటాయి వాళ్ళు తిరగనికి అని, అవన్నీ ఎందుకు? మీరు రైతులతో మీటింగులు పెట్టి పాపం వాళ్ళ టైం వేస్ట్ చేశారు కదా. అంటే ఇన్ని రోజులు మీరు ఇన్ని నెలలు జూన్ నుంచి ఇప్పటిదాకా దగ్గర 7 నెలలు టైం వేస్ట్ చేయడానికనే సబ్ కమిటీ వేసుకుని ఒప్పుకుంటారా? మీ తప్పులు మీరు ఒప్పుకుంటారా? తర్వాత ఏ పంట అయినా ఇస్తాం కదా, ఇందాక చెప్పిందే. ఏ పంటని ఇస్తాం అన్నకే ఈ సర్వేలు ఎందుకు, ఈ శాటిలైట్ మ్యాపులు ఎందుకు, ఇదంతా ఎందుకు? మీరు ఇంతకుముందు చెప్పినట్టు 26,000 కోట్ల రూపాయలు వేస్ట్గా ఇచ్చింది పోయిన గవర్నమెంట్ అనేది మీరు ఏ లెక్క ప్రకారం చెప్పిండ్రు? మీ దగ్గర గుట్టల లెక్క లేదు, పుట్టల లెక్క లేదు, పెట్రోల్ బంకుల లెక్క లేదు, నేషనల్ హైవేల లెక్క లేదు. అవన్నీ సేకరించాలని ఇప్పుడు వీళ్ళు కలెక్టర్లకు చెప్తున్నారు. ఎవరిని సేకరించండి, ఎక్కడున్నవి ఏమేమి భూమిలో గుర్తించండి, ఎవరికి పోయినా మీరే బాధ్యులని కలెక్టర్లకు చెప్తున్నారు మీరు. అంటే మీ దగ్గర లెక్క లేదు, పత్రం లేదు, ఉత్తగా అబద్ధాలు మాట్లాడినరా? మీరు అధికారం కోసం అబద్ధం మాట్లాడినరా, లేకపోతే రైతును తప్పుతో పడించే అబద్ధాలు మాట్లాడినరా? తర్వాత డాటా అంతా మా దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడినప్పుడు చెప్పిండ్రు, మా దగ్గర డాటా ఉంది. ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ అయిపోయినాక 3 నిమిషాల ప్రెస్ మీట్ పెట్టినరా? ఆ రోజు డాటా అంతా మా దగ్గర ఉంది.
మా దగ్గర ఉంది, మేము ఇస్తాం, అందరికి ఇస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. డాటా అంతా మీ దగ్గర పెట్టుకొని జూన్ నుంచి 6-7 నెలలు మీ సబ్ కమిటీ ఏం చేసింది? ఇప్పుడు మళ్ళీ డాటా కోసం ఎందుకు వెతుకుతున్నారు? ఎందుకు డాటా కోసం జనవరి 26 లోపు మాకు డాటా కావాలి, ఎంత వ్యవసాయేతర భూమి ఉంది, ఎంత వ్యవసాయ భూమి ఉందని అంటున్నారు. అసలు ఎట్లా మీరు 26,000 కోట్లు వృధా అయిందని చెప్పిండ్రు? ఇవన్నీ బీఆర్ఎస్ చేసినాయి కదా. ఇప్పుడు ఎన్ని ఎకరాలని ఇస్తామనేది బీఆర్ఎస్లు చేసిందే, అది వాళ్ళు వచ్చినా ఇస్తామన్నారు. పంట వేసినా వేయకపోయినా ఇస్తాం, అది వాళ్ళు చేసిందే. పంట వేసినా వేయకపోయినా ఇచ్చిర్రు వాళ్ళు. ఏ పంట అయినా ఇస్తాం, వాళ్ళు ఏ పంట వేసినా ఇచ్చిర్రు. కంది పంట వేసినా ఇచ్చిర్రు, జామ పంట వేసినా ఇచ్చిర్రు, రేగి పంట వేసినా ఇచ్చిర్రు. డాటా అంతా మా దగ్గర ఉంది. అంతా నిజంగానే దాదాపు 2018 నుంచి డాటా గవర్నమెంట్ దగ్గర ఉంది. వాళ్ళు గవర్నమెంట్ దగ్గర డాటా పెట్టుకొని మళ్ళీ ఇవన్నీ విశ్లేషణ అంతా ఎందుకు జరుగుతున్నాయి? ఇది మొత్తం చూసిన తర్వాత డాటా అంతా మీ దగ్గరనే ఉంది. ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వద్దో మీరే నిర్ణయం తీసుకుంటారు. అసలు ఎట్లా చేయాలనో మీ దగ్గరనే తెలుసు. అంతా తెలిసి మీరు టైంపాస్ చేయడానికి ఇన్ని రోజులు కథలు నడిపిర్రు, అంతే కదా దీని అర్థం. బీఆర్ఎస్ వాళ్ళు చేసిందే మీరు చేసిర్రు, కానీ బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు మీరు తప్పట్టిర్రు. మళ్ళీ మీరు పోయి అదే పని చేస్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? 26,000 కోట్లు వృధా అయినాయి అన్నారు, అది ఉత్తదే అని తేలిపోయింది. అన్నీ ఉత్తయే. మీరు మొత్తం బీఆర్ఎస్ ట్రాప్లో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ రుణమాఫీ లాగా ఎక్కడ కింద మీద ఎడపటమై మళ్ళీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు రంగంలో దిగి ఏమేం చేస్తారో అని గత గవర్నమెంట్లో వాళ్ళు పరిచయం చేస్తారేమో అని చెప్పేసి మీరు పోయి వాళ్ళ ట్రాప్లో పడ్డారు. ఇది చక్కగా అమలు అయితే నిజంగానే బీఆర్ఎస్ వాళ్ళకి ఏం దొరకదు. మీరు ఏమైనా చేసిరనుకో, కింద ఎడపటం చేసిరనుకో, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, ఎంఐఎం వాళ్ళు ఎట్లా మీతోనే ఉన్నారు. వాళ్ళకి అందరు దొరుకుతుంది. రైతులు మనం వదలరు. ఈసారి రైతు భరోసా విషయంలో మీరు ఏం తేడా చేసినా రైతులు అయితే 100% వదలరు. 26 తారీఖు వస్తుందని చెప్తున్నారు, చాలా గ్రాండ్గా చెప్తున్నారు. స్టార్ట్ అయితే అని చెప్తున్నారు. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్, 26వ తారీఖు నాడు ఇస్తామని కాదు, 26 నుంచి స్టార్ట్ అవుతాయి. 26 తర్వాత స్టార్ట్ అవుతాయి. సారీ, కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది 26 తర్వాత స్టార్ట్ అవుతాయి. జనవరి 26 తర్వాత అంటే మళ్ళీ ఫిబ్రవరి 26 తర్వాత, మార్చి 26 తర్వాత ఎప్పుడో ఒకసారి ఇస్తారా? పంట అయిపోయినాక మొత్తం కళాలకు వచ్చినాక అప్పుడు ఇస్తారా? ముందే ఇస్తారా? ఏం జరుగుతుందో తెలియదు. కానీ వీళ్ళు బీఆర్ఎస్ ట్రాప్లో ఉన్నది మాత్రం చాలా నిజం. బీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తారో అనే ఉద్దేశంతో అందరికి ఇస్తాం, ఏ పండగని ఇస్తాం, అట్లా ఇస్తాం, ఇట్టి ఇస్తామని లెక్కలు చెప్తున్నారు. ఎనీవే, ఇస్తే మంచిదే, ఇవ్వకపోతే వేరే ఉంటుంది. కానీ మీరు బీఆర్ఎస్ ట్రాప్లో ఉన్నారని మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.